ప్రార్థన చేద్దాం. సర్వాధికారి పరిశుద్ధుడ పరమ తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత కృప చేత మీరు కాపాడిచ్చిన సమయం ఆయుష్కాల మార్గం స్తుతి. మీ లేఖన ధ్యానిస్తుండగా మీ అభిషేకము దాయిచ్చే శరీర బలహీనతలను ఆత్మీయ లోపాలు తెలియచేయండి, శుద్ధీకరించండి. రక్షణ పొందరవారు రక్షణ పొందుటకు, రక్షించబడిన వారి దండే వస్తున్న మీరు అక్కడ కొరకు సిద్ధపట్టు సహాయం చేయండి. రక్షించబడి చెడిపోయి పడిపోయిన వారిని నూతనపరచండి. మీరే మహిమను ఘనతను పొందుటకు సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ విధంగా దేవుని యొక్క మాటలు వినిపించడానికి కారణం గత వారములో జరిగినటువంటి పరిణామాలను బట్టి మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యరీత్యా పిల్లలకు కలిగినటువంటి జ్వరాలను బట్టి, పరిస్థితులను బట్టి ఎవరికి కూడా అలాంటి యొక్క బాధలు రాకూడదని, పరిస్థితి రాకూడదనే యొక్క అభిప్రాయం చేత ఆరాధన అనేటువంటిది కొద్ది కాలం ఆపాలనేటువంటి తాత్పర్యంతో, అందుకనే ఈ విషయాన్ని మీకు మనవి చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా మీరు వినేటువంటి భాగ్యాన్ని మీకు ఏర్పాటు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంది. కనుక దయచేసి ప్రతి వారు కూడా అర్థం చేసుకుని గమనించాల్సిందిగా ప్రభునామన మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే మా ద్వారా ఎవరికి కూడా ఎలాంటి యొక్క అనారోగ్య పరిస్థితి రాకూడదు, ఎవరు కూడా బాధ అనుభవించొద్దనే ఉద్దేశంతోనే ఈ విధంగా దేవుని యొక్క మాట మీకు తెలియచేయటం అనేటువంటిది మరీ మీకు వినవించడం అనేటువంటిది తెలియజేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గత వారములో మనము ధ్యానం చేసినటువంటి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనములో చదువుతున్నాను, దయచేసి వినండి. యెహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టించి ఉన్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు. వారిని క్షీణింపచేసి ఉన్నావు కానీ వారి శిక్షకు లోబడనలకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. ప్రైజ్ ది లార్డ్. గత వారములో మనము ఈ వాక్యములో కొంత మాటలు మనము ధ్యానం చేసాం. ఇశ్రాయేలు జీవితంలో జరిగినటువంటి మరొక సంఘటన, మళ్ళుటకు వారు సమ్మతింపరు. మళ్ళటం అనేటువంటిది త్రిపటము. ఇక్కడ మళ్ళినటువంటి సందర్భము, త్రిపటం అనేటువంటి విషయము మనకు రెండు మాటలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మీకు అవగాహన అవ్వటాని కోసం లూకాసు వార్త 11వ అధ్యాయం 26వ వచనములో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అలాగనే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో మరొక మాట తెలియజేస్తాను. వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. రెండవ కారణము మనకు కొరింథీ రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో తెలియచేయబడుతున్నటువంటి మాటను చదువుతున్నాను, వినండి.
మీలో కొందరు అట్టివారై ఇంటిరి కానీ ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి 2 మాటలలో చెడ్డవాడు మంచివారిని ఏ విధంగా చెడులోనికి మళ్ళించడం అనేటువంటిది, వారిని ఏ విధంగా చెడుగా చేయించడం అనేటువంటిది మనము ఈ లూకాసు వార్త 11వ అధ్యాయం 26వ వచనములో చదివాం. 2వ కారణం మనకు మంచివారు చెడ్డవారైనటువంటి వారిని ఏ విధంగా మంచిలోనికి నడిపించేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. ఈ 2 మాటలలో ఉంటున్నటువంటి విషయాలను మనము జాగ్రత్తగా ఆలోచించవలసిన వారు ఉంటున్నాం. ఇక్కడ అపవిత్రాత్మ చేస్తున్నటువంటి పని, వాడు అపవిత్రుడు గనక ఏం చేస్తున్నాడంటే అనేకులను అపవిత్రతలోనికి నడిపించేటువంటి ప్రక్రియ లేక నడిపించేటువంటి విధమనేటువంటిది, ఏ విధంగా వారిని బాగా చెడులోనికి తీసుకువెళ్ళి చెడ్డవారినిగా చేసేటువంటి పరిస్థితి ఉంటుందో మనకు లూకాసు వార్తలో 11వ అధ్యాయం 26వ వచనములో ఉంది. ఎందుకంటే ఒక వ్యక్తిలో ఉంటున్నటువంటి అపవిత్రాత్మ వెళ్ళిపోయిన తర్వాత అది ఆ ఇల్లు చక్కగా ఓడ్చబడి అందులో ఎవరు లేకుండా అది నీరు లేని చోట్ల ఏం చేస్తుందంటే వెదగుతూ తిరుగుతూ దాని ఉండటానికి కొరకు అవకాశం లేని పరిస్థితులలో తాను విడిచి వచ్చినటువంటి ఇంటికి వెళ్ళి అందులో నివాసం చేయటానికి తనకంటే మరి చెడ్డవైనటువంటి 7 ఆత్మలను ఏం చేస్తున్నాడంటే వెంటబెట్టుకుని వచ్చి ఆ ఇంటిలో ప్రవేశించి ఆ ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని ఏ విధంగా చెడుగా చేయటానికి, అంతకు ముందు ఉన్నటువంటి చెడును ఇంకా మరి చెడుతనంలోనికి ఏ విధంగా మళ్ళించేటువంటి ప్రక్రియ చేసేటువంటి విధము ఇందులో మనకు కనబడుతుంది. మొదటి స్థితి కంటే ఇప్పుడు ఉండేటువంటి స్థితి మరీ చెడ్డదిగా చేసేటువంటి పరిస్థితిని లేఖనం మనకు తెలియచేయబడుతుంది. ఇక 2వ విషయం మనకు పరిశుద్ధాత్మ చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ మనము చూస్తున్నాం. పరిశుద్ధాత్మ కూడా ఏం చేస్తున్నాడంటే మానవులను చెడ్డవారిని ఏం చేస్తున్నాడంటే వారిని పరిశుద్ధపరచి నీతిమంతులుగా ఆయన కడిగి శుద్ధీకరించేటువంటి పరిస్థితి ఆయన కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ చెడ్డవారిని మంచివారిగా మళ్ళించడానికి, మంచివారిగా చేయటానికి కొరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిస్థితి ఇక్కడ మనము చదువుతున్నాం. కనుక ఇద్దరు వ్యక్తుల యొక్క జీవితాలలో జరుగుతున్నటువంటి పరిణామాలు లేక పరిస్థితులు దేవుని యొక్క లేఖనములో మనం చూస్తున్నాం. ఒకరేమో మంచివారిని చెడ్డదారిలోనికి చెడులోనికి మళ్ళించేటువంటి లేక త్రిప్పేటువంటి పరిస్థితి చేస్తున్నారు. మరొకరైతే ఏం చేస్తున్నారంటే చెడ్డవారిని మంచిగా ఉండటానికి, మంచి మార్గంలో లేక మంచిగా దింపచేయటానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనం చూస్తున్నాం. కనుక అపవిత్రాత్మ చేసేటువంటి పరిస్థితి ఏమిటంటే ఒకటి మోగవారినిగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయం 32వ వచనము 18వ వచనం వరకు మనం చదివితే ఆ విషయం మనకు తెలుస్తూ ఉంది. అంటే మనుషులను మాట్లాడనివ్వకుండా మోగవారినిగా చేసే పరిస్థితి ఆ యొక్క అపవిత్ర ఆత్మకు ఉంటుంది. అంటే దేవుడు మనుషులను ఏం చేస్తాడంటే మాట్లాడేటువంటి పరిస్థితిగా దేవునితో లేక మనుషులతో తోటివారితో మాట్లాడుకునేటువంటి ఆ యొక్క పరిస్థితి చేస్తూ ఉంటే ఇక్కడ అపవిత్రాత్మ ఏం చేస్తూ ఉంటుందంటే వారిని మాట్లాడనివ్వకుండా మోగవారిగా చేసేటువంటి జీవితం మనం చూస్తున్నాం. రెండవది
వాడు ఏం చేస్తున్నాడంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం 22వ వచనములో గుడ్డి వారినిగా చేస్తూ ఉన్నాడు. అంటే చూడకుండా, అంటే దైవ సంబంధ విషయాలను లేక లోక సంబంధమైనటువంటి దేవుని యొక్క విషయాలను వారు చూడుకోకుండా చేసేటువంటి ప్రక్రియను ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క అపవిత్రాత్మ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడవది, ఇక్కడ మార్కు సువార్త 5వ అధ్యాయములో 1 నుండి 5 వచనాలు మనం చదివితే శరీరాన్ని, మానవుని యొక్క శరీరాన్ని వశం చేసుకుని మనకి బట్టలు లేకుండా చేసి వాడిని గాయపరుచుకునేటట్లుగాను, సమాధులలో నివాసం చేస్తూ కొండలలో తిరుగుతూ వాడిని అలాగా నష్టపరిచేటువంటి ప్రక్రియ చేస్తున్నటువంటి సంగతి మనకు మార్కు సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో ఉంది. ఇక 4వ కారణం ఏమిటంటే మార్కు సువార్త 9వ అధ్యాయం 17 నుంచి 18 వచనాల్లో నురుగు కార్చేటట్లుగా చేయటము, పండ్లు కొరికేటట్లుగా చేయటము, మూర్ఛల్లే చేసేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాడు. అంటే ఒక వ్యక్తిని పట్టి నురుగు కాచుకునేటట్టుగాను, పండ్లు కొరికేటువంటి పరిస్థితిగాను, మూర్ఛ వచ్చేటువంటి పరిస్థితిగా వాడు చేస్తూ ఉన్నాడని మార్కు సువార్త 9, 17 నుంచి 18 వచనాల్లో వ్రాయబడి ఉంది. ఇక 5వ కారణము మనకు అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 10వ వచనములో వ్రాయబడి ఉంది. ప్రభువు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టేటువంటి పరిస్థితి వాడు చేస్తూ ఉన్నాడు. అంటే దేవుని మార్గములన్నీ కూడా తిన్నగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఆ మంచి మార్గాలను చెడగొట్టేసి మానవులను నడవనివ్వకుండా అభ్యంతరపరిచేటువంటి పరిస్థితిని వాడు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 6వది, వాడు ఏం చేస్తున్నాడంటే 1 యోహాను పత్రిక 3:8లో పాపమును చేయించేటువంటి పరిస్థితిగా ఉంచుతున్నాడు. అంటే పరిశుద్ధతగా దేవుడు మానవుని జీవించడానికి ఏర్పాటు చేస్తే పాపముని చేయించి పరిశుద్ధత లేకుండా జీవించేటువంటి పరిస్థితికి మానవుని ఏం చేస్తున్నాడంటే దిగజారుస్తూ ఉన్నాడు. ఇక 7వది ఏమిటంటే వాడు చెడు ఆలోచనలు చేపించేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు వాడు నరహంతకుడుగా ఉంటున్నాడు, వాడు అబద్ధమునకు జనకుడుగా ఉంటున్నాడని మనకు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములో ఉంది. అంటే ఒక వ్యక్తిలో వచ్చేటువంటి ఆలోచనలు అవి వాడు వశం చేసుకుంటున్నాడు. ఎలాంటి వశం చేసుకుంటున్నాడు? చెడు ఆలోచనలు చేయటానికి హృదయమును వశం చేసుకుని చెడు ఆలోచనలతో మానవుడిని ఏం చేస్తున్నాడంటే ఆ విధంగా చేసే పరిస్థితిలో ఇక్కడ ఒకటి నరహంతకులు చేసే పరిస్థితి, 2వది అబద్ధాలాడేటువంటి ప్రక్రియ చేస్తున్నాడు. అంటే అబద్ధాలాడేటువంటి పరిస్థితి వాడు ఏం చేస్తున్నాడంటే మానవులకు నేర్పుతూ ఉన్నాడు. హత్యలు చేసేటువంటి పరిస్థితి కూడా వాడే చేస్తూ ఉన్నాడు. ఇక మరొక విషయము లూకా సువార్తలో 13వ అధ్యాయం 11వ వచనములో మనకు తెలుసు, బలహీనపరిచేటువంటి పరిస్థితి. ఆత్మీయ జీవితములలో శరీరీతిగా బలహీనపరిచి ఒక వ్యక్తిని సరైన రీతిగా నిలబడి దేవుని ఆరాధించలేనటువంటి పరిస్థితిగా చేస్తూ అలాగా ఎంతకాలం చేస్తున్నాడో ఎలాగ చేస్తున్నాడో మనకు తెలియకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటుందని లూకా 13వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది. అంటే ఇక్కడ ఒక వ్యక్తి జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఆ బలహీనపరుస్తున్నటువంటి పరిస్థితిగా సరైన రీతిగా నిలబడి దేవుని సన్నిధిలో ఆరాధన చేయలేనటువంటి పరిస్థితికి దిగజార్చినటువంటి సంఘటన ఆమెకి తెలియదు. అక్కడ ఆరాధన చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా తెలియనటువంటి సంగతిగా లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. తరువాత వీడు ఈ విధమైనటువంటి పరిస్థితికి మనుషులను ఏం చేస్తున్నాడంటే చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనకు కొరింథీ రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనములో వ్రాయబడిన మాటను ఆలోచన చేస్తే ఎలాంటి స్థితిగా మంచి మనుషులను మరీ చెడ్డవారినిగా చేసేటువంటి పరిస్థితి చేస్తున్న ఈ అపవిత్రాత్మ చేసే పనులను పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు ఏం చేస్తున్నారంటే వారిని బాగు చేస్తున్నారు. అంటే
పరిశుద్ధాత్మ ద్వారా మానవుని యొక్క జీవితములను పవిత్రపరుస్తూ ఉన్నారు. వారిని ఎప్పుడు కూడా పరిశుద్ధులుగా జీవింపచేయాలనేటువంటి ఆలోచనే పరిశుద్ధాత్మకు ఉండింది. కానీ అపవిత్రులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మనుషులను అలాగ ఉంచదు. ఒకవేళ ఏదైనా తెలియకుండా అపవిత్రత అనేటువంటిది వారిలో వస్తున్నప్పుడు వెంటనే జ్ఞాపకం చేసి, నీవు ఎలాంటి అపవిత్రతలో ఉంటున్నావు కనుక ఆ అపవిత్రత అనేటువంటిది నీ జీవితమునకు నష్టం కలిగిస్తూ ఉందని సంగతిని వెంటనే జ్ఞాపకం చేసి వారిని ఒప్పింపచేసి శుద్ధీకరించి ప్రభు సన్నిధిలో ప్రభుతో కూడా సంబంధమును కలిగించేటువంటి భాగ్యం అనేటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఇక్కడ రెండు ఆత్మలు మనకు కనబడుతున్నాయి. ఒకరేమో అపవిత్రత కలిగినటువంటి ఆత్మ, రెండవదేమో పరిశుద్ధత కలిగినటువంటి పరిశుద్ధాత్మ. అపవిత్రాత్మ చేసినటువంటి పనులను గురించి ఇప్పుడు ఇందాక మనము చదివాం. వాడు ఏ విధంగా మానవుని యొక్క జీవితాన్ని వశం చేసుకుంటున్నాడు, వశం చేసుకుని వాడిని ఏ విధంగా అపవిత్రతలోనికి మళ్ళించి అపవిత్రతలోనే ఉంటూ అపవిత్రుడిగానే జీవింపచేస్తూ వాని జీవితాన్ని నష్టపరిచేటువంటి పరిస్థితి వాడికి ఎక్కువగా కనబడుతూ ఉంది. పరిశుద్ధాత్మ చేసే పరిస్థితి ఏమిటంటే మనిషి యొక్క జీవితాన్ని పరిశుద్ధతగాను నీతిమంతులుగాను వాడు జీవింపచేయాలనేటువంటి ఆలోచన ఆయనకి ఎప్పుడు కూడా ఉంటూ ఉంటుంది. కనుక ఇద్దరు పనులను ఇక్కడ మనము చూస్తున్నాం. ఇద్దరి యొక్క వాళ్ళ ప్రయాసమును మనకు కనబడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. కనుక చివరి దినాలలో జరుగుతున్నటువంటి సంఘటనలు బట్టి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మానవుని యొక్క జీవితానికి ప్రభు ఇచ్చేటువంటి రెండవ రాకడ కాలములో మానవులను ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, భూలోకములో ఆయన శిలువ మరణము పొంది తిరిగి లేచిన తర్వాత వారికి వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా వారి జీవితాలను ఏం చేస్తున్నాడంటే సర్వసత్యములోనికి నడిపించడానికి కొరకు ఆయన వాగ్దానం చేసినటువంటి ఆత్మను పంపించాడు భూలోకానికి. ఆయన పంపించినటువంటి పరిశుద్ధాత్మ చేస్తున్నటువంటి పని ప్రతి మానవుని యొక్క జీవితంలో ఈనాడు ఒక వ్యక్తి రక్షించబడటానికి, ఒక వ్యక్తి పాపను గురించి ఒప్పుకోవటానికి, ఒక వ్యక్తి పరిశుద్ధతగా జీవించడానికి, ఒక వ్యక్తి జీవితంలో పాపమంటే దుఃఖము కలిగి పశ్చాత్తాపముతో ఒప్పుకొని రక్షణార్థమైన మారుమనసు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా మాత్రమే ఇలాంటి కార్యం అనేటువంటిది కలుగుతుందనే సంగతిని ఆ ఎరిగినటువంటి లేక మార్పు చెందినటువంటి దేవనాత్మ చేత స్పందించబడినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలలో ఆ సంగతి అర్థమవుతుంది. అయితే దేవనాత్మ యొక్క సంగతి అర్థం కానటువంటి వారికి ఏమవుతుందంటే ఆ పరిశుద్ధత అనేటువంటిది, ఆ మార్పు అనేటువంటిది దేవుని యొక్క కృపా విషయంలో అర్థం కానటువంటి పరిస్థితిగా వారు ఉంటున్నారు. అయితే దేవుని వాక్యమును మనం తెలియజేస్తున్న మాటలను బట్టి ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి అంతా ఆయన ఉండింది. ఒక్కసారి రక్షించబడినటువంటి వారిని మరీ పరిశుద్ధతలోనికి వచ్చేటువంటి ప్రభు రాకడ పర్యంతం వరకు ఆయన పిల్లలుగా పరిశుద్ధులుగానే ఉండాలనేటువంటి ఆలోచన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిప్రాయమై ఉంటుంది. కనుక పరిశుద్ధాత్మ ద్వారా ఏమవుతుందంటే వారు నిత్యము కూడా హెచ్చరించబడుతున్నారు, నిత్యము కూడా శుద్ధి చేయబడుతున్నారు, నిత్యము కూడా వారి జీవితాలలో పరిశుద్ధతను పాటించడానికి పరిశుద్ధాత్ముడు ఏముతున్నారంటే వారికి దోహదపడుతున్నారంటే సహాయపడుతున్నారు. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ చేసే పని ఏమిటంటే మానవుని యొక్క జీవితములలో లోక ఆశించకుండా, లోక ఆచారాలు ఆచరించకుండా, లోక కోరికలు నెరవేర్చకుండా, ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండా నిత్యజీవం అనేటువంటిది, నిత్యరాజ్యం అనేటువంటిది ఉండింది కనుక ఆ నిత్యజీవం నిత్యరాజ్యము కొరకు వీరందరూ కూడా భూలోకములో ఉంటుండగానే ఏమవుతున్నారంటే ఆయన పనిని జరిగిస్తూ ఉన్నారు. అందుకనే ఒక వ్యక్తి మారుమనసు పొందటానికి, ఒక వ్యక్తి పాపమును ఒప్పుకోవటానికి, ఒక వ్యక్తి పాపమును విడుదల పొందటానికి, ఒక వ్యక్తి పాపమును క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడటానికి ఆత్మ యొక్క సహాయము ఈనాడు
లోకములో ఎంతైనా అవసరమై ఉండింది. అందుకనే ఈ సంగతిని ఎరిగినటువంటి వారై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకమునకు పరిశుద్ధాత్మను పంపించినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా ఈనాడు వ్యక్తి యొక్క జీవితములలో జరిగించేటువంటి ఆయన కార్యమును వారి జీవితంలో వారికిని పరిశుద్ధాత్మకు వారికి అవగాహన అయ్యేటువంటి పరిస్థితిగా ఉంటుంది. కానీ తెలియకుండా ఆత్మ చేసేటువంటి కార్యము ఉండదు. ఆత్మ చేసే కార్యము ఆ వ్యక్తికి అర్థమయ్యే రీతిగా ఉంటుంది. ఆత్మ చేసే పని వారికి గ్రహింపు కలిగే పరిస్థితి ఉంటుంది. ఆత్మ చేసే పని వారి జీవితంలో అనుభవించేటువంటి పరిస్థితిగా ఉంటుంది. ఆత్మ చేసేటువంటి పని వాళ్ళ జీవితంలో ఏమవుతుందంటే ఎంతో బలమును పొందేటువంటి పరిస్థితిగా ఉంటుంది. దేవనాత్మ మానవులను స్పందించేటువంటి ఈ కడవరి దినాలలో ప్రతివారు కూడా దేవనాత్మ ద్వారా స్పందించబడటానికి, దేవనాత్మ ద్వారా వాళ్ళ జీవితాలలో కార్యం చేయటానికి వారు అడగవలసినటువంటి పరిస్థితి ఉండింది. అందుకనే దేవుని వాక్యములు ఏం చెప్పబడిందంటే, తను అడుగు వారికి ఎంతో పరిశుద్ధాత్మ నిశ్చయముగా ఆయన అనుగ్రహిస్తాను అని చెప్పారు. అంటే ఆయన పక్షపాతి కాదు, అందరికీ కూడా ఆత్మచేత అభిషేకం అనేటువంటిది ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు మానవుని చేసింది దేవుని యొక్క స్వభావము కలిగి, దేవుని ఆలోచనలు కలిగి, దైవత్వము కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి దేవుని పిల్లలుగా పరిశుద్ధులుగా లోకానికి జీవించాలని, సాక్షులుగా ఉండాలని ఆయన అభిప్రాయమై ఉండింది. అయితే ఇక్కడ చదివినటువంటి లేఖనాల్లో మనము 2 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి మార్కు సువార్త 5వ అధ్యాయముల 1 నుంచి 5 వచనాలు ఉండిన సంగతి. కనుక అక్కడ ఉండినటువంటి ఒక వ్యక్తిని, వయస్సులో ఉండినటువంటి వ్యక్తిని అపవిత్రాత్మ ఏ విధమైనటువంటి రీతిగా వాడిని బాధ పెడుతుందో, వాడి కార్యము ఏ విధంగా చేస్తున్నాడో, వాడు ఆ వ్యక్తిని ఏ విధంగా వశం చేసుకున్నాడో, ఆ వశం చేసుకున్న పరిస్థితిలో లోకరీతిగా మానవులు ఏం చేస్తున్నారంటే ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ళని బంధించడానికి, వారిని క్రమపరచడానికి ప్రయత్నం చేస్తే అక్కడ కుదిరినట్టుగా కనబడటం లేదు. కారణం ఏమిటంటే వాడు వశం చేసుకున్నాను. ఆ వశం చేసుకున్నటువంటి కారణం ఎంతమంది అంటే శాన అనేటువంటి మాటలు మనము దేవుని వాక్యము చూస్తున్నాం. అంటే ఎన్నో ఉన్నాయి. ఒక అపవిత్రాత్మ ఒక వ్యక్తిలో ఉండిన పరిస్థితులలో ఆ వ్యక్తిని శుద్ధి చేయబడిన తర్వాత ఆ వ్యక్తిలో దేవుని వాక్యము కానీ దేవుని పరిశుద్ధాత్మ కానీ ఉండనప్పుడు, ఖాళీగా ఉంటున్నప్పుడు అది ఏం చేస్తుందంటే తాను తిరిగి వచ్చినటువంటి ఇంటికి మళ్ళా వెళ్ళటానికి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కారణం ఏమిటంటే ఎక్కడికి వెళ్ళినా దానికి చోటు అనేటువంటి దొరకడం లేదు. ప్రతి యొక్క గృహములో, ప్రతి హృదయములో ఏమవుతుందంటే, హృదయం అనేటువంటి గృహములో ఒక్కొక్కటి ఉంటుంది. ఒకటి ఉంటున్నప్పుడు రెండవ దానికి స్థానం అనేటువంటిది అక్కడ వచ్చేటువంటి పరిస్థితి లేదు. కనుక ఆ దురాత్మ ఏమవుతుందంటే ఏ దురాత్మ దగ్గరికి వెళ్ళినా దాన్ని రానివని పరిస్థితిలో చేస్తున్నప్పుడు అది మరీ తనకంటే చెడు ఆత్మలను ఏం చేస్తుందంటే వెంట పెట్టుకుని వస్తుంది. ఎందుకంటే దౌర్జన్యంగా అది అందులో ప్రవేశించాలని, అందులో నివసించాలని, అందులో తాను వశం చేసుకోవాలనేటువంటి అభిప్రాయం వాడికి ఉండింది. అందుకనే పేతురు తను రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో అంటున్నాడు, మీ విరోధి అయిన అపవాది ఎవరి మృంగుదునా గర్జన సింహలే వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. అంటే ఈనాడు ప్రతి చోట కూడా వాడు వెదికేటువంటి పరిస్థితి, తిరుగుతుండేటువంటి పరిస్థితి. వాడికి ఏమి లేదంటే ఇప్పుడు పని ఏమి లేదు. ఏం పని అంటే అక్కడికిక్కడ తిరగటము, అక్కడెక్కడ ఉన్నటువంటి వ్యక్తులను పట్టుకోవటము, వాళ్ళని బాధ పెట్టడము, వాళ్ళని హింసించటము. అంతేకాదు దేవునికి వ్యతిరేకమైన రీతిగా బ్రతికేటువంటి చెడు యొక్క ప్రవర్తన అనేటువంటిది వాడు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాడికి ఉంటున్నటువంటి కాలం కొంచెమే. ఆ కొంచెం కాలంలో ఎన్ని ఆత్మలను పాడు చేయాలో పాడు చేయటానికి వాడు ఏం చేస్తున్నాడంటే ఎడతెగక పనిచేసేటువంటి స్థితి మనకు ఇందులో కనబడుతూ ఉంది. కనుక
దేవుని పిల్లలైనటువంటి వారిగా ఉండినటువంటి మనలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనను కడిగినటువంటి దేవునికి మనమెంతో కృతజ్ఞత చెల్లించవలసిన వారిగా ఉంటున్నాం. పరిశుద్ధాత్మ యొక్క ఆలోచనకు మనము సమర్పించుకోవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉండింది కనుక మన ఆలోచనలన్నీ కూడా దేవునాత్మ యొక్క ఆలోచనలకు మనము అంగీకరించే పరిస్థితిగాను, దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆ యొక్క హృదయ ప్రేరేపణకు మనము లొంగిపోయేటువంటి వారిగాను, పరిశుద్ధాత్మ మనను ఎత్తరిస్తున్నటువంటి పరిస్థితులలో మనము గ్రహించేటువంటి ప్రక్రియను మనము కలిగి ఉండటం అనేటువంటిది ఈ చివరి దినాల్లో ఎంతైనా అవసరమై ఉండింది. కనుక సాతాను కూడా ఈనాడేమవుతున్నాడంటే అనేకులను ప్రేరేపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? రక్షించబడినటువంటి వారిని దేవనాత్మ ప్రేరేపించినట్లుగా ప్రేరేపించడము, వాళ్ళ జీవితాల్లో మోసం చేయటము, అలాగా భక్తి లేని రీతిగా, బలహీనమైనటువంటి రీతిగా, గ్రహింపలేనటువంటి రీతిగా ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధిలో నిలబడి ఆరాధన చేయలేనటువంటి దౌర్భాగ్యపు యొక్క పరిస్థితికి వాడు తెచ్చిపెడుతున్నాడు. యేసు రక్తమే జై. అందుకనే దేవుని సన్నిధిలోకి వచ్చినటువంటి దేవుని పిల్లల యొక్క మనసులలో ఏమవుతుందంటే చెడ్డ ఆలోచనలే పెడుతున్నాడు, చెడ్డ కోరికలే పెడుతున్నాడు. ఆ చెడు చేయటం అనేటువంటిది వాడి హృదయములో పుట్టించేటువంటి పరిస్థితి. దేవుని మాటలు విననివ్వకుండా, దేవునికి లోబడనివ్వకుండా, దేవుని మార్గములో నడవనివ్వకుండా, వారిని ఎల్లప్పుడూ కూడా దారి తొలగించేటువంటి పరిస్థితి వాడు చేస్తున్నాడు. ఆలయములకు వచ్చేటువంటి వాళ్ళ జీవితాలలో, ఎంతమంది జీవితాలలో దేవనాత్మ చేత వాళ్ళు సంధించబడి లేక దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి పరిశుద్ధపరచబడటానికి పశ్చాత్తాపమును కలిగించేటువంటి ప్రక్రియ పరిశుద్ధాత్మ చేస్తూ ఉంటే వాళ్ళకి స్పందించబడినటువంటి పరిస్థితి ఎంతమందిలో ఉంటుందో ఒకసారి మనము ఆలోచిస్తే ఈ చివరి దినాలలో కలగటలేదు అది. కనుక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి పరిస్థితి అక్కడ మనకు ఆ అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనములో ఉంది. ఆయన అపవాది చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తులను ఏం చేస్తున్నాడంటే తన ఆత్మ చేత విడుదల కలుగు చేయటానికి కొరకు, వారికి అందరికీ స్వాతంత్ర్యం కలుగు చేయటం కొరకు, వాడి బానిసత్వములో నుంచి విడిపించడం కొరకు ఆయన ఏం చేస్తున్నాడంటే స్వస్థపరిచేటువంటి దేవుని యొక్క ఆత్మశక్తి చేత మాత్రము ఆయన కార్యం చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆత్మ కార్యము ద్వారా మానవుని యొక్క జీవితంలో ఏమవుతుందంటే ఆ యొక్క చెడ్డ తలంపులు పోయే పరిస్థితి, హృదయము శుద్ధి అయ్యే పరిస్థితి, పాపిని ఒప్పుకొని పశ్చాత్తాపడి తండ్రి అని ఆయనకు మొరపెట్టుకుని కన్నీరు కాచి ఆయన కృపను పొందుకునేటువంటి పరిస్థితిగా ఎప్పుడైతే మానవుని జీవితంలో ఆయన చేస్తూ ఉన్నారో అప్పుడు ఏమవుతున్నాడంటే ఒప్పుకుంటున్నాడు. లేక సేవకుడు ఒప్పుకోమంటే ఒప్పుకునేటువంటి పరిస్థితి సరైంది కాదది. దేవునాత్మ చేత మాత్రమే ఒప్పుదల కలిగి చేస్తే ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే బాగుపడుతున్నాడు. పాపం అనేటువంటిది మన జీవితంలో విడిచిపెడుతున్నాడు. పరిశుద్ధతగా జీవించడానికి సిద్ధపడేటువంటి భాగ్యం అనేటువంటిది వానికి లభిస్తూ ఉంది, వానికి అర్థమవుతూ ఉంది. అందుచేత ఆ వ్యక్తి ఏమవుతున్నాడంటే మళ్ళా పాపం చేయటానికి ఇష్టపడకోకుండా జీవించే పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యమును వింటున్నటువంటి ధ్యానం చేస్తున్నటువంటి మన జీవితాలలో అనేక పర్యాయాలు మనము లేఖనాల నుంచి మనం వింటున్నాం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితములలో వారు ఎక్కడికి మళ్ళించబడ్డారంటే ఇటువైపు తిరిగిపోయారంటే వాళ్ళు అపవిత్రతలోనికి తిరిగిపోవటానికి, అపవిత్రాత్మ చేసినటువంటి పనులన్నిటికీ వాళ్ళు లోబడినట్టుగా, అపవిత్రాత్మ పనులను చేసినట్టుగా మనకు దేవుని వాక్యములో కనబడుతూ ఉంది. అలాగా అపవిత్రులైపోతున్న పరిస్థితిలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు కూడా వాళ్ళని అలాగ ఉంచడానికి ఇష్టపడలేదు. ఉదాహరణకు మనకు చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏమవుతారంటే అపవిత్రమైనటువంటిది వాళ్ళు ముట్టుకుంటూ ఉంటే అది
చూసి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళని పిలిచి శుభ్రం చేసి పరిస్థితి చేస్తూ ఉంటాం. మళ్ళా వాళ్ళు తెలియకోకుండా మళ్ళీ వెళ్ళి ఆ విధంగా చేస్తూ ఉంటే ఏమవుతామంటే మళ్ళా తీసుకొచ్చి శుభ్రం చేస్తూ ఉంటాం. అంటే ప్రతిసారి వాళ్ళకి తెలియక పిల్లలు ఆ విధంగా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే శుద్ధి చేసేటువంటి పరిస్థితి మనం చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళ పిల్లలు మన పిల్లలు. అలాగే దేవునికి మనము పిల్లలం. ఆయన స్వరూపములో ఆయన పోలికలో సృష్టించబడినటువంటి మానవులుగా ఉన్నటువంటి మానవులను ఆయన ఏం చేస్తున్నాడంటే ఎప్పటికప్పుడు పవిత్రపరుస్తున్నాడు. ప్రవహిస్తున్నాడు. అందుకనే క్రీస్తు సంఘమును ప్రేమించి అది ముడతైనను కళంకమైనను మరి అట్టిది ఏదీ లేకుండా వాక్యము చేత ఉదక స్నానము చేయించి తన ఎదుట నిలబెట్టుకున్న వల్లని దాని కొరకు తను తాను అప్పగించుకున్నారు. ఇది సంఘ విషయములో ఆయన చేస్తున్నటువంటి పరిస్థితి. సంఘముగా కూడుకున్నటువంటి ప్రతి వ్యక్తిక జీవితములలో పరిశుద్ధాత్ముడు చేస్తున్నటువంటి పరిస్థితి వాక్యము ద్వారా ఏం చేస్తున్నాడంటే శుద్ధీకరణ చేస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా హృదయాలను స్పందిస్తూ ఉన్నాడు. అందుకనే ముడతైనను కళంకమైనను మరి అట్టిది ఏదియూ లేకుండా తన ఎదుట నిలబెట్టుకున్న వలనని. అంటే తన ఎదుట వారు ఎలాగూ నిలబడాలంటే పరిశుద్ధతగా నిలబడాలి, పరిశుద్ధులుగా నిలబడాలి, అపవిత్రులుగా నిలబడకూడదు. బైబిల్లో యెహోషువ అనేటువంటి యాజకుని గురించి జకర్యా గ్రంథములో 3వ అధ్యాయం రాయబడి ఉంది. ఆయన దేవుని ఎదుట ఎలాగున్నాడంటే మలిన వస్త్రములు ధరించుకునబడిన వాడుగా కనబడ్డాడు. అప్పుడు దేవదూత ఏం చేసిందంటే ఆ సాతాను ఫిర్యాదే వచ్చి ఏముంటుందంటే తన మలిన వస్త్రాలు ధరించుకున్నాడని తను వ్యక్తి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ నేరారోపణ చేయటం అనేటువంటిది మనకు కనబడుతూ ఉంది. అప్పుడు దేవుడు తెలియజేసినటువంటి మాటను బట్టి ఆ వ్యక్తికి ఉండిన మలిన వస్త్రాలను తీసివేయమని ఆజ్ఞాపిస్తున్నట్టుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. నిజమే, మనకు దేవుడు రక్షించినప్పుడు రక్షణ వస్త్రాలు పరిశుద్ధమైనటువంటి తెల్లని వస్త్రాలను దేవుడు మనకిచ్చాడు. అంటే హృదయమును ఏం చేస్తాడంటే అంత శుద్ధి చేసి పవిత్రపరిచినటువంటి హృదయంగా వస్త్రాలతో దేవుడు మనల్ని అలంకరిస్తే దానిని మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకములో జీవించే పరిస్థితులలో మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా ఏమవుతున్నామంటే అపవిత్రత తెచ్చుకుంటున్నాం. అంటే అపవిత్రులుగా ఉండాలని ఉద్దేశం కాదు దేవునిది. కడగబడినటువంటి వ్యక్తులు, పరిశుద్ధపరచబడినటువంటి వ్యక్తులు పరిశుద్ధులుగానే ఉండాలి. పరమగీతములో ఏం రాయబడి ఉందంటే నేను నా పాదములు కనుక్కుంటేనే మళ్ళా వాటిని నేను మురికి చేయని అలా అని రాయబడి ఉంది. అంటే ప్రవర్తనను శుద్ధి చేసుకున్న తర్వాత, శుద్ధి అయిన తర్వాత మళ్ళా చెడు ప్రవర్తనలోనికి వెళ్ళటం అనేటువంటిది అది చాలా బాధాకరమైనటువంటిది. కనుక ఇక్కడ చదివినటువంటి లేఖనములో ఆ యవనస్తుని ఒకటి కాదు, చాలా దయ్యాలు వాడిని పట్టుకొని ఉన్నాయి. చాలా దయ్యాలు ఆ వ్యక్తిని ఏం చేస్తున్నాయంటే శరీరాన్ని గాయపరుస్తూ ఉన్నాయి. శరీరము వాడిచ్చింది కాదు కదా, శరీరము దేవుడు ఏర్పాటు చేసింది కనుక ఆ దేవుని యొక్క శరీరము కలిగినటువంటి దీనిని ఏం చేస్తున్నాడంటే రాళ్లతో గాయపరిచేటువంటి ప్రక్రియ చేస్తున్నాడు. గాయపరుచుకునేటువంటి పరిస్థితి వాడు కలుగు చేస్తున్నాడు. కారణం ఏమిటంటే వాడికి అంత ద్వేషము, దేవుని యొక్క పిల్లలంటే అంత కక్ష వాడికి ఉండింది. దేవుని పిల్లలంటే అంత నాశనం చేసేటువంటి దుర్బుద్ధి వాడిలో కనబడుతూ ఉంది. బట్టలు లేకుండా చేశాడు, ఇంట్లో ఉండకుండా చేశాడు, కొండలో తిరిగేటట్లు చేశాడు, సమాధిలో తిరిగేటువంటి పరిస్థితి చేస్తున్నాడు. రాత్రి బావళ్ళు అక్కడ ఉంటూ కేకలు వేస్తూ గాయపరుచుకునేటువంటి పరిస్థితిని వాడు చేశాడు. కానీ చాలామంది వాళ్ళకు ఉండినటువంటి ప్రయత్నాలు బట్టి, వాళ్ళకి తెలిసినటువంటి జ్ఞానమును బట్టి ఏం చేశారంటే వాడిని బంధించడానికి ప్రయత్నం చేశారు.
సంఖ్యలతో తాళ్లతో బంధిస్తే వాటినన్నిటిని కూడా తెంపి పారేసినట్టుగా మనం అందులో చూస్తున్నాం. కారణం ఏమిటంటే సాతాను యొక్క శక్తి, సాతాను యొక్క బలం అనేటువంటిది మనిషి యొక్క జీవితంలో వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ అది దేవుని యొక్క శక్తి ఎదుట ఎందుకు పనికిరాదు అనే సంగతిని తర్వాత వాళ్ళ జీవితంలో అర్థమైనా కూడా దేవుని యొక్క విషయాన్ని వారు గ్రహించినట్లుగా కనబట్టలేదు ప్రజలు. కారణం ఏమిటంటే వాళ్ళు సాధువు చేయలేనటువంటి వ్యక్తిని యేసు ప్రభు ఒక్క మాటతో అపవిత్రాత్మను వాళ్ళ నుంచి వెళ్ళికొట్టేటువంటి పరిస్థితి చేస్తే అవి ఏం చేశాయంటే వెళ్ళిపోయాయి. అంటే పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుడు తల్లి గర్భములోనే ఈ మానవుని యొక్క అవయవాలు చేసినటువంటి వాడు, ఆయన చేసినటువంటి అవయవాల మీద వాడికి అధికారము ఉండి వాడు ఆ విధంగా నాశనం చేయటం అనేటువంటిది ఏమాత్రము కూడా ఆయనకి ఇష్టం లేదు. ఆయనకి ఎంతో బాధ కలిగి ఉంటుంది. ఆ బాధ చేత ఏం చేశాడంటే వాడిని వెళ్ళగొట్టాడు. శానా అనేటువంటివి ఇంచుమించు 2000 అనేటువంటివి ఆ పందులో వెళ్ళి పందులో చావటాన్ని బట్టి ఆ లెక్క అనేటువంటిది మనకు ఇంచుమించు 2000 అనే సంగతి తెలుస్తూ ఉంది. అంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మలో ఎన్ని అపవిత్రాత్మలైనా ఉండేటువంటి అవకాశం ఉండింది. కానీ ఒక దేవునాత్మ మానవులు ఉంటున్నప్పుడు ఏమవుతుందంటే ఎన్ని అపవిత్రాత్మలు వారిని కూడా ఏమి చేయలేనిటువంటి సంగతి దేవనాత్మ ద్వారా ఎదుర్కొనేటువంటి పరిస్థితి దేవుడు కలుగు చేస్తున్నాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ వ్యక్తిలోంచి అవి వెళ్ళిపోయాయో వెంటనే వాడు ఏం చేస్తాడంటే స్వస్థత పొందాడు, ఆరోగ్యం వచ్చేసింది, బట్టలు ధరించుకున్నాడు. కనుక యేసు పాదాల దగ్గర వాడు కూర్చున్నాడు. ఇప్పుడు వాడి కేకలు సాతాను కేకలు వేయట్లేదు, గాయపరచుకోవట్లేదు శరీరాన్ని, మంచిగా ఉన్నాడు. ఆ సంగతి ఆ ప్రాంతంలో ప్రజలకు తెలుసు. వాడు అంతకుముందు జీవితం పరిస్థితి వాళ్ళు గమనించారు. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ప్రయత్నాల వారి వల్ల కానటువంటిది ఇప్పుడు ఏమైపోయిందంటే మంచిగా ఉండటం అనేటువంటిది వాళ్ళు చూసి విని గ్రహించి కూడా ఏమైందంటే ఆ పందులోడు వాడి యొక్క పందులు చావటాన్ని బట్టి వాడు నా పందులు ఈ విధంగా చనిపోవటానికి కారణము ఈ యేసు అని వాడు చేసినటువంటి ఫిర్యాదుని బట్టి వాళ్ళు ఏమయ్యారంటే యేసు ప్రభు నా ప్రాంతాల నుంచి విడిచి వెళ్ళిపోమంటున్నారు. అంటే పందులకి ఇచ్చినటువంటి విలువ మానవులు తోటి మానవుడి యొక్క జీవితాన్ని నాశనం అయిపోతుంటే విలువివ్వలేనటువంటి దానికి వెలకట్టలేనటువంటి పరిస్థితి వాడికి అర్థం కావట్ల మనుషులకి. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు ఒక జంతువుకు విలువిస్తున్నాడు, కానీ అదే దేవుడు చేసినటువంటి మానవునికి విలువివ్వలేనటువంటి అంత అజ్ఞానమైనటువంటి పరిస్థితిగా మానవుడి నాడు దిగజారిపోతున్నాడంటే ఎంత బాధాకరమైనటువంటి సంగతి. ప్రైజ్ ది లార్డ్. అయితే వాడు బాగుపడిన తర్వాత యేసు దగ్గర తను ఉండనిమన్నటువంటి ప్రభు అన్నాడు, వద్దు, నీవు నీ ఇంటికి వెళ్ళి నీ ఇంటి వారికి నీ విషయాన్ని తెలియచేయమని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడు కూడా వాడి ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదు. ఆ దయ్యాల చేత ఎక్కడెక్కడో తిరిగి ఉండినటువంటి జీవితం. ఈనాడు చాలా మంది దయ్యాలు పట్టినటువంటి వాళ్ళై ఆ పిల్లలైనటువంటి అవనస్తుల పిల్లలు రాత్రులు పొద్దుపోయేదాకా బజార్లెమటే తెరకూడనటువంటి స్థలాల్లో తిరుగుతూ చెడు కార్యాలు చేస్తున్నారంటే కారణం ఏమిటంటే ఈ దయ్యాలు వాళ్ళకి ఏమవుతున్నాయంటే ఈ విధమైనటువంటి పరిస్థితిని కలుగు చేస్తున్నాయి. ఆ సంగతి వాళ్ళకి అర్థం కావట్లేదు. కనుక ఆ విషయాలను తెలియజేయటానికే దేవుని వాక్యం మనతో తెలియచేయబడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని వాక్యమును వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మీ పిల్లల విషయంలో, యవనస్తులు పిల్లల విషయంలో మీరు జాగ్రత్త వహించండి. వద్దుపోయి తిరిగేటువంటి పరిస్థితిని మాన్పించండి. ఎందుకంటే సాతాను రాజవీధులలోనూ ఏమవుతున్నాడంటే వాడు పసిపిల్ల లేకుండా వాడు ఏం చేస్తున్నాడంటే నాశనం చేసేందుకు కొరకు తిరుగుతూ ఉన్నాడు. అందుకని
వీళ్ళ ఆ విధమైనటువంటి నాశనకరమైనటువంటి పనులు చేస్తూ కొన్ని పరిస్థితులలో ఏమవుతుందంటే హత్యలు జరుగుతున్నాయి. కొన్ని పరిస్థితులలో ఏమవుతున్నాయంటే అపాయకరమైనటువంటి పరిణామాలు వాళ్ళ జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. కనుక ఇలాంటి యొక్క చెడు దూర అలవాట్లకు కారణం ఎవరంటే సైతానుడు కానీ వాళ్ళు కానే కాదు. సాతాను వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. సాతాను ఆ విధంగా వారిని తీసుకువెడుతున్నాడు. సాతాను ఆ విధంగా చేస్తూ ఉన్నాడు. అందుకనే అలాంటి పరిస్థితులు ఈనాడు ఎక్కువైపోయాయి. యేసు రక్తమే జై. కనుక తల్లిదండ్రులైనటువంటి వారు, ప్రభువుని ఎరిగినటువంటి తల్లిదండ్రులైనటువంటి వారు యవనస్తులైన మీ పిల్లల విషయంలో మరీ జాగ్రత్త వహించాలని ప్రభునామన మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే యవన వయసులో వాళ్ళు దేవునికి వరకు జీవిస్తే దేవుని యొక్క దీవెన అనేటువంటిది, ఆశీర్వాదం అనేటువంటిది వారు అనుభవించడం అనేటువంటిది సైతానికి ఎప్పుడు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే యవనస్తులు బలంగా ఉంటారు కనుక వాళ్ళని బలంగా వాడుకోవచ్చు అనేటువంటి అభిప్రాయము ఈనాడు రాజకీయ నాయకులకు, అలాగ మత నాయకులకు, సంస్థల్లో ఉంటున్నటువంటి అనేకులకు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండిందో వాళ్ళు ఏ విధంగా యవనస్తుల్లో పోగు చేసి వాళ్ళ వైపు త్రిప్పుకొని వాళ్ళని ఏం చేస్తున్నారంటే మభ్యపెట్టి వాళ్ళ జీవితాలను వాడుకుంటూ ఆనందిస్తున్నారో, వాళ్ళు లబ్ధి పొందుతున్నారో, అలాగనే సాతాను కూడా ఏముతున్నాడంటే వాడి విధమైనటువంటి పరిస్థితి చేస్తున్నాడు. సంగతిని మీరు జ్ఞాపకం చేస్తున్నారు, మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. యేసు రక్తమే జై. కనుక మీ పిల్లల విషయంలో జాగ్రత్త అండి. తర్వాత మనకు లూకా సువార్త 13వ అధ్యాయంలో వ్రాయబడిన మాటను మనం ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క స్త్రీ ఏమవుతుందంటే ఆరాధనకు వెడుతూ ఉంది, సమాజ మందిరమునకు వెడుతూ ఉంది. కానీ ఆనాడు సమాజ మందిరములో ఈ యొక్క అధికారులైనటువంటి వాళ్ళు ఉంటున్నట్టుగా లేఖనములో చూస్తున్నాం. అయితే ఆమె ఏమవుతుందంటే ఎంత మాత్రము చక్కగా నిలబడలేకుండా బలహీనపరిచేటువంటి దయ్యం పట్టింది. ఈ దయ్యం చెప్పండి, బలహీనపరిచే దయ్యం. అంటే మానవుని యొక్క జీవితంలో వారి మనస్సును స్థిరంగా నిలబడలేక, వారి మనస్సును ప్రభువులో స్థిరంగా ఉంచలేకుండా, ఒకవేళ దేవుని సన్నిధికి వస్తే ఆ దేవుని సన్నిధిలో కూడా చెడు ఆలోచనలతో దేవుని మాటను విననివ్వకోకుండా గందరగోళంగా అర్థం కాని రీతిగా వాళ్ళకి మనసును బాధ పెట్టేటువంటి పరిస్థితిగా సాతాను చేస్తున్నాడు. ఎందుకంటే వాడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వాళ్ళు సరైనటువంటి రీతిగా దేవుని దగ్గర నిలబడటానికి కొరకు, దేవుని ప్రార్థించడానికి కొరకు, దేవుని వాక్యమును విని గ్రహించి వాళ్ళ జీవితాలలో మేలు పొందేటువంటి పరిస్థితి చేయనీయకుండా అభ్యంతరపరుస్తున్నాడు వాడు. కొంతమందిని అయితే రానివ్వడు. ఒకవేళ కొంతమంది వస్తే వాడితో పాటు కూడా వాడు కూడా వచ్చేసి ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి నిద్రమొత్తో లేక బద్ధకమో సోమరితనమో నిర్లక్ష్యతో కలిగించి అనాలోచనగా ఉండేటువంటి పరిస్థితి చేస్తూ ఉన్నాడు. యేసు రక్తమే జై. ఈ సంగతి చాలా మందికి అర్థం కావట్లేదు. అదేమంటే వాక్యము అర్థం కాలేదండి. కారణం ఏమిటంటే అనాలోచనగా వాడు ఉంచడాన్ని బట్టి, వాడు దేవుని వాక్యం మీద మనసు పెట్టనివ్వకుండా చేయటాన్ని బట్టి, దేవుని సన్నిధికి వచ్చారు రైటే బాగానే ఉంది, కానీ మనసు పెట్టి గ్రహించేటువంటి పరిస్థితి చేయనివ్వకుండా ఏమవుతున్నాడంటే వాళ్ళ మనసులను వాడు అలాగా చేస్తూ వాక్యమును విననివ్వటం లేదు, గ్రహించనివ్వటం లేదు, బాగుపడనివ్వట్లేదు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే పరిస్థితి చేయనీయకుండా హృదయాలను ఏం చేస్తున్నాడంటే కఠినపరిచేసి అనాలోచనగా ఉంటూ వెళ్ళిపోయేటువంటి ప్రక్రియ చేస్తున్నాడు. యేసు రక్తమే జై. కనుక దేవుని సన్నిధిలో ఈమె అలాగ నిలబడలేకుండా ఉంది. ఎంతకాలము దేవుని వాక్యమును మనం చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఏం రాయబడి ఉందంటే 18 ఏండ్ల నుండి మాట రాయబడి ఉంది. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు. అంటే మనిషి యొక్క యవన వయస్సు, అంటే యవన వయస్సు పరిస్థితి
ఏమవుతుందంటే ఇక్కడ ఈ వ్యక్తిలో అది చేస్తుంది. బహుశా ఈమె యవన వయస్సురాలై ఉంటుందేమో. 18 సంవత్సరాలు ఈ విధంగా ఇటువంటి పరిస్థితిగా ఆమె జీవితాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఆమెకు కూడా ఆ విషయం అర్థం కావట్లేదు. అంటే నేను ఆరాధనకి వెళ్తున్నాను, ఆరాధన చేస్తున్నాను, దేవుని మాటలు వింటున్నాను, వస్తున్నాను అనుకుంటుంది. కానీ నా స్థితి ఎలాగుండింది, నేను ఎలాగున్నాను ఇప్పుడు అంటే నేను దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును వినే పరిస్థితులలో నాకేమన్నా అర్థమవుతుందా, నా జీవితానికి ఏమన్నా మేలు కలిగిందా, ఈ దినమ ఏమైనా సరే దేవుని వాక్యము ద్వారా నా జీవితంలో లోపం ఏ విధంగా గ్రహించగలిగానా అనేటువంటి ఆలోచన లేకుండా చేసి ఏం చేస్తాడంటే సాతానుడు, అపవిత్రాత్మ ఏం చేస్తున్నాడంటే వశం చేస్తుంది. ఆమె మీద ఉండింది, నడుము వంగిపోయింది, మనసు వంచి పెట్టేసింది, ఇటు పడితే అటు మనసును వంచేస్తుంది. ఈనాడు చాలామంది జీవితాల్లో దేని పడితే దేని మీద పడితే దాని మీదకి ఏమవుతుందంటే మనసు వెళ్ళిపోతుంది. గుళ్ళో ఉన్నప్పుడు గుళ్ళో ఉన్నట్టుగా ఉంటుంది, బయటికి వెళ్ళిన తర్వాత ఎటు పడితే అటు వాళ్ళ మనసు మళ్ళీపోతుంది. లోక సంబంధమైనటువంటి వాటి మీద, ఆధ్యాత్మికమైనటువంటి వాటి మీద మనసు ఉండనివ్వకుండా మళ్ళించేస్తుంది. అందుకనే వాళ్ళు స్థిరమైనటువంటి మనస్సు లేనటువంటి వారుగా, చంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా వాళ్ళ జీవితాలు ఉంటున్నారు. చంచలమైనటువంటి మనస్తత్వం అనేటువంటిది సైతాను వాడు చేసేటువంటి పరిస్థితి. కొంతసేపు బాగానుంటారు, మరి కొంతసేపు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క రివర్స్గా మాట్లాడేటువంటి పరిస్థితి. దీనికి కారణం ఏమిటంటే వాళ్ళ హృదయంలో వాడు ఏమవుతున్నాడంటే ఆ విధమైనటువంటి పరిస్థితి చేస్తున్నాడు. ఆ గ్రహింపు కలగట్లేదు. ఏమనుకున్నారంటే నేను బాగానే మాట్లాడుతున్నాను, బాగానే ఉన్నాను కనుక అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ అది సరైంది కాదనేటువంటిది గ్రహింపు కావట్లేదు. చాలామంది జీవితాల్లో ముందు మంచిగానే మాట్లాడతారు, తర్వాత ఒక్కసారి రివర్స్గా ఏమవుతారంటే వ్యతిరేకమైనటువంటి దేవుని రీతిగా మాట్లాడే పరిస్థితి చేస్తున్నారు. ఒకసారి మంచిగా దేవుని స్తుతిస్తారు, మరొక పర్యాయం ఏమవుతారంటే వ్యతిరేకమైనటువంటి రీతిగా దుర్భాషలతో మాట్లాడేటువంటి పరిస్థితి, కోపోద్రేకముతో శరీర సంబంధమైనటువంటి పనులన్నీ కూడా వాళ్ళు బయటపడేటువంటి పరిస్థితి సైతాను చేస్తున్నాడు. యేసు రక్తమే జై. క్రైస్తవ జనాంగం ఈ విషయాలు మనము ఎంతైనా ఆలోచించవలసిన పరిస్థితి ఉండింది. కనుక ఉద్రేకంతో మాట్లాడే పరిస్థితులు, సాతాను చేత ప్రేరేపించబడి ఉద్రేకంతో మాట్లాడేటువంటి మాటలు ఎంత అపవిత్రత కలిగినటువంటివో దేవుని సన్నిధిలో వాళ్ళ జీవితాలకు అర్థం కావట్లేదు. యేసు రక్తమే జై. అదే పరిస్థితి ఈమె జీవితంలో ఉండింది. అక్కడున్న వారికి కూడా ఈమెకి ఏమనుకుంటున్నారంటే ఈమె చాలా మంచిది అనుకుంటున్నారు బహుశా. కారణం ఏమిటంటే ఆరాధనకు వస్తుంది చక్కగా, అందరూ స్తుతిస్తున్నప్పుడు ఈమె కూడా స్తుతిస్తున్నట్టుగా కనబడింది, చూసే కళ్ళకు కనబడుతుంది. కానీ నా నేత్రాలు తెరవబడినటువంటి వాళ్ళకు మాత్రం ఆ సంగతి అర్థం కావట్లేదు. యేసు రక్తమే జై అంటే ఈమె మనోనేత్రాలు కూడా ఏమైపోయినంటే మూయబడ్డాయి. అందుకనే ప్రకటన గ్రంథములో 3వ అధ్యాయంలో అంటున్నాడు, నీవు దిక్కుమాలిన వాడు, దరిద్రుడు, గుడ్డివాడనవై ఉన్నావనే సంగతి ఎరుగక ధనవృద్ధి కలిగిన వాడను అనేటువంటి ధనవృద్ధి చేసుకున్నా నాకేమి కుదలేదని చెప్పుకుంటూ ఉండేటువంటి పరిస్థితి చేస్తున్నారు సంఘం ఈనాడు. నేను బాగానే ఉన్నాను, నాకేంటి, నా పరిస్థితి అందరికంటే బాగానే ఉండింది అనేటువంటి యొక్క అవగాహనతో మోసం చేసేటువంటి పరిస్థితి సైతాన్ని దాడి చేస్తున్నాడు. యేసు రక్తమే జై. కనుక ప్రతి వ్యక్తి యొక్క జీవితం నేను బాగున్నాననుకుంటూ సమర్థించుకునేటువంటి పరిస్థితి చేయకూడదు. కానీ దేవుని దగ్గర నేను వెళ్ళినప్పుడు నా ప్రవర్తన ఎలాగుండింది, యేసయ్యా ఈ దినము నా ప్రవర్తన ఎలాగుండిందయ్యా, నా హృదయం ఎలాగుండిందయ్యా, నేను ఎంతవరకు నిన్ను బాధపరిచానయ్యా, నీకు అయిష్టమైన రీతిగా నేను జీవించానయ్యా, నా చూపుల ద్వారా, నా ఆలోచన ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఎంత గాయపరిచాను ప్రభువా అనేటువంటి హృదయ యొక్క పరిశోధన చేసుకునేటువంటి పరిస్థితి రాకుండా ఈనాడు ఏమవుతుందంటే ఆచార రీతిగా వస్తూ ఏదో
రావాల్సిన విధంగా వచ్చేసి దేవుని మాటలు వింటూ వెళ్ళిపోవటం అనేటువంటిది మనిషి యొక్క జీవితంలో అది సరైనది కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడైతే ప్రతి దినము కూడా దేవునాత్మ ద్వారా వాళ్ళని బాగు చేయటాని కోసం, వాళ్ళని నూతనపరచడాని కోసం, నూతన హృదయం కలిగిన వారై నూతనాత్మతో నింపబడినటువంటి వారుగా ఆయన పిల్లలుగా ఆరాధించాలనేటువంటి ఆశయము, ఆలోచన ఆయనకు ఉండింది. ప్రైజ్ ది లార్డ్. కనుక ఇక్కడ యేసు ప్రభు ఆ యొక్క సమాజ మందిరానికి ఆ రోజున వెళ్ళాడు. ఆ వెళ్ళటానికి కారణం ఏమిటంటే అనేకుల కోసం మాత్రం కాదనే సంగతి దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే యేసు ప్రభు ఆమెను చూశాడు. ఆమె అలా ఉండిందన్న సంగతి చూసి ఆమెను పిలిచి ఏం చేశాడంటే ఆమె మీద చేతులు ఉంచగా చక్కగా నిలబడి దేవుని మహిమపరిచింది. సంఘములలో అలాంటి పరిస్థితులు కలిగినటువంటి వ్యక్తులు ఆత్మీయ జీవితంలో చూస్తున్నప్పుడు వారి విషయంలో దేవుని పిల్లలైనటువంటి వారు వాళ్ళ బాధ్యత ఏమిటో వారు ఎరిగి చేయవలసిన పరిస్థితి పడింది. అందుకనే మనకు గలతీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఎవడైనా తన సహోదరుడైనటువంటి వాడు ఏ తప్పిదములోనైనా సరే చిక్కుకొని ఎడల ఆ సహోదరుడు వాడిని దారికి తీర్చిరావటానికి కోసము వాని భారమును వాడు భరిస్తూ తను కూడా చిక్కుబడకుండా ఉండటానికి జాగ్రత్త వహించాలనేటువంటి పరిస్థితి ఉండింది. అంటే ఒక వ్యక్తిని అలాంటి పరిస్థితిలో నుంచి బయటికి తీసుకురావటానికి కోసము ముందు వీడి జాగ్రత్త ఉండాలి. రెండవది తను చిక్కుబడకోకుండా జాగ్రత్త కలిగి దేవుని యొక్క సన్నిధిలో దైవ శక్తి కలిగినటువంటి వ్యక్తులుగా వాళ్ళని మంచి దారిలోనికి మళ్లించే పరిస్థితి వారు చేయవలసిన వారికి ఉంటున్నాం. ఆ బాధ్యత అనేటువంటిది ఈనాడు దేవుని పిల్లలకు ఎంతైనా అవసరమై ఉండింది. ఎందుకంటే యేసు ప్రభు వచ్చేటువంటి రెండవ రాకడ దినాలలో ఒక వ్యక్తిని తప్పు మార్గము నుంచి నడిపించడం అనేటువంటిది వారి పాపములన్నింటిని కూడా కప్పివేసి వాళ్ళని నీతి మార్గములో నడిపించే పరిస్థితి ఒక వ్యక్తి చేయటానికి ఆ బాధ్యత, భారం అనేటువంటిది రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి జీవితమునకు ఎంతైనా అవసరమై ఉండింది. కనుక ఈనాడు లోకములో ఏదో సంపాదించుకోవటానికి, ఏవో సంపాదించుకుని జీవించాలని తాపత్రపడేటువంటి దానికంటే ఇవన్నీ కూడా ఒకానొక దినమున విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉండింది. ఆ సంగతి చాలా మందికి తెలుసు. తెలిసి కూడా చేస్తున్న పరిస్థితి ఏమిటంటే వాటి మీదే తాపత్రయం, వాటి మీదే ఆశ, వాటి కొరకే ప్రయాస, వాటి కొరకే వాళ్ళ జీవితం అంతా కూడా కష్టపడటం. కానీ ఒక్క ఆత్మరక్షణ పొందితే పరలోకములు ఉన్నటువంటి దేవుని దూతలు ఎదుట ఒక వ్యక్తి మారు మనసు పొందితే, లేక ఒక వ్యక్తి రక్షణ పొందితే పరలోకములో ఉన్న దేవుని దూతలు ఎదుట ప్రభువుకి ఎంతో సంతోషం. దేవుని వాక్యం చెబుతున్నది, దుర్మార్గుడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కనుక ఆ దుర్మార్గుడికి ఆ చెడు పనులు చేసేటువంటి వ్యక్తికి, అయ్యా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావయ్యా, ఇది నీకు చాలా నష్టం కలిగిస్తుందయ్యా, ఇది నీవు నీ జీవితానికి పాడు చేసేటువంటి పరిస్థితి, ఆత్మీయ జీవితానికి ఎంతో అవరోధం కలిగిస్తూ ఉంది అని చెప్పగలిగేటువంటి పరిస్థితి నాడు చాలామంది చేయట్లా. కారణం ఏమిటంటే బాధ్యత లేనటువంటి. ఒకవేళ అలాగే చెప్పారనుకోండి, ఏమవుతుందంటే వాళ్ళు గుడికి రారు, తిట్టుకుంటారు, బాధపడతారు, గ్రహించే పరిస్థితి ఉండదు, ఇంకో చోటకు వెళ్ళేటువంటి పరిస్థితి చేస్తూ ఉంటారు. అంటే అనుకూలమైనటువంటి పరిస్థితిగా, అనుకూలమైనటువంటి ఆరాధనలకు వెళ్ళేటువంటి పరిస్థితి చేస్తున్నారు. కానీ వాళ్ళకు అనుకూలమైనటువంటి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండింది దేవుడు కాదు, ఉండేది అపవిత్రాత్మే ఉంటుంది. అపవిత్రాత్మ ఏం చేస్తూ ఉంటుందంటే వాళ్ళని ఆ విధంగా ఆనందింపచేస్తూ ఆరాధన చేస్తున్న భ్రమ పెట్టేటువంటి పరిస్థితి నాడు చేస్తున్నాడు వాడు. యేసు రక్తమే చెయ్యి. దేవుడు చూసేది ఏమిటంటే అలాంటి పైవేషాలు, అలాంటి
అపవిత్రమైనటువంటి జీవితం చేసేటువంటి ఆరాధన కాదు, పరిశుద్ధమైనటువంటి ఆరాధన చేయాలి. మనం ఆరాధించేటువంటి దేవుడు పరిశుద్ధుడు, ఆయన మన తండ్రి. అలాంటి తండ్రిని ఆరాధించడానికి, ఆ తండ్రిని మనం గణపరచడం అనేటువంటిది మన జీవితంలో ఎరుగవలసినటువంటి సంగతి ఎంతైనా ఉండింది. కనుక దేవుని వాక్యమును వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మరొక పర్యాయం ఈ ఉదయ కాలంలో మీకు మనవి చేస్తున్నాను. మన యేసు రక్షకుడు త్వరగా లోకానికి రాబోతున్నాడు. ఆయన లోకమునకు వెళ్ళిపోయి వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి భూలోకానికి పంపించారు. ఆయన వచ్చే పరిస్థితులలో లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుని కూడా ఆయన ఎంతో దర్శించడానికి, పాపుల విషయంలో శ్రద్ధ కలిగి అనేక పర్యాయాలు వాదించే పరిస్థితి చేస్తున్నాడు. అనేక పర్యాయాలు వారి అక్రమ జీవితాలను వాదించి, నీ తప్పు చేస్తున్నావు, ప్రియ సహోదరుడా నువ్వు తప్పు చేస్తున్నావయ్యా అని మనసాక్షి ద్వారా గద్దించేటువంటి పరిస్థితి చేస్తున్నాడు. ఉదయాలను తాగుతూ ఉన్నాడు. ఈ పరిస్థితి అర్థం కానటువంటి రీతిగా సాతాను ఏమవుతున్నాడంటే వాళ్ళు పాడు చేస్తున్నాడు. కనుక దేవనాత్మ యొక్క ఆలోచన, దేవుని ఆత్మ యొక్క ప్రేరేపణకు, దేవనాత్మ మానవులను నూతనపరచడానికి ఇచ్చేటువంటి హెచ్చరికలను ఈనాడు విశ్వాసులైనటువంటి వ్యక్తులు ప్రతి వారు కూడా గమనించవలసినటువంటి పరిస్థితి ఎంతైనా ఉండింది. దేవనాత్మ దుఃఖపడుతూ ఉంటాడు. రక్షించబడి పాపం చేస్తూ ఉంటున్నప్పుడు దేవనాత్మ దుఃఖపడుతున్నాడు. దుఃఖపడి మానవుల విషయంలో ఏమవుతున్నాడంటే ఆయన దగ్గరకు లేకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. దయచేసి ప్రేమ సహోదరి సహోదరుల పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. విమోచన దినం వరకు మీరు ముద్రించబడి ఉన్నారని వాక్యం తెలియజేస్తుంది. కనుక అపవిత్రాత్మ చేస్తున్న పని పరిశుద్ధులైనటువంటి మనుషులను చెడు మార్గములోనికి మళ్లించే సంగతి వాడు చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఏమవుతున్నారంటే అపవిత్రమైనటువంటి మనుషులను పరిశుద్ధపరచడానికి చేస్తున్నటువంటి ఆయన పని. కనుక అంత్య దినాల్లో ఉన్నాం, వాక్యమును మనము వింటున్నాం. కనుక ఈనాడు హృదయాలలో ఆత్మకార్యము జరగటలేదు, ఆత్మకు తావు లేకుండా పోయింది. ఆత్మ పని చేయనటువంటి పరిస్థితిగా హృదయాలు కఠినమైపోయాయి. అయ్యో ఎంత కఠినమైపోయాయి అంటే కఠినమై కనుక ప్రార్థన చేద్దాం, ప్రభు ఆత్మకు లోబడతాం. కనుక ఈ మళ్ళినటువంటి వారు అపవిత్రలోనికి వెళ్ళిపోయి తిరిగినటువంటి వారిని మళ్ళా నూతనపరచడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆత్మ ద్వారా కృప చూపిస్తున్నాడు. దాన్ని తిరస్కరించొద్దు. ప్రార్థన చేద్దాం. సర్వాధికారి పరిశుద్ధుడా పరమ తండ్రి, మీ అపారమైన ప్రేమ చేత కృప చేత నాయన ఉదయ కాలంలో మీ లేఖనము ధ్యానించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతయ్యా. అపవిత్రాత్మ చేస్తున్న పని, పరిశుద్ధాత్మ ద్వారా జరిగిస్తున్నటువంటి పని, రెండు విషయాలను గురించిన మాటలు మనం ధ్యానం చేసామయ్యా. అపవిత్రాత్మ
పరిశుద్ధులైనటువంటి మనుషులను ఏ విధంగా అపవిత్రతలోనికి నడిపించి వారి జీవితాలను నాశనానికి, నరకాన్ని తీసుకువెళ్ళటానికి వాడు చేస్తున్న ప్రయత్నాలు వాటినన్నిటిని తొలగించయ్యా. ఈ ఆత్మ నశించిపోవద్దు నాయన, ఒక్క ఆత్మను కూడా నశించి పరిశుద్ధాత్మ తండ్రి మీరు స్పందించాలి. మీ ఆత్మ ద్వారా వాళ్ళ జీవితాలను గ్రహింపు చేయయ్యా, ఒప్పింపు చేయయ్యా, శుద్ధీకరించయ్యా, నీతిమంతులుగా తీర్చయ్యా. మీ పిల్లలుగా పరిశుద్ధ కలిగి జీవించడానికి మీరే కృప చూపించండి. లంచ దినాలలో ఉన్నాం, అపాయకరమైనటువంటి కాలంలో ఉంటున్నాం. ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ఎంతో మంది నాయన దారి తొలగిపోయారు, ఎంతో మంది ఆత్మీయ జీవితంలో పడిపోయారు, చెడిపోయి ఉన్నారు నాయన. వారి గ్రహింపు కానటువంటి రీతిగా దురాత్మ వాడు చేస్తున్నటువంటి తంత్రాలు గ్రహింపు చేయటానికి మీ ఆత్మ ద్వారా మీ దాసులను స్పందించాలి. మీవే నాయన దాసులతో ఉండి మాట్లాడాలి. వారి హృదయాలను నాయన చక్కబరచడానికి మీరే కృప చూపించయ్యా. స్తుతయ్యా. ఈ మాటలు ప్రతి హృదయంలో ఫలింపచేయండి. మీరే మహిమను పొందటానికి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మాడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సన్నిధి సహవాసం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.